హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి అలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు స్పెషల్ రెసిపీ కందా బచ్చలి. ఇది కార్తీక మాసంలో కంపల్సరీగా తినాలండి. చెప్పాలంటే కార్తీక మాసం స్పెషల్ రెసిపీ అన్నట్టు. మీరు వనభోజనాలకి వెళ్ళారా? వెళ్తే ఇది తినుంటారు. ఒకవేళ వెళ్ళకపోతే ఈ వీడియోలో ఎలా చేస్తున్నానో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇది బ్రాహ్మణులు ఎలా చేసుకుంటారో వారి స్టైల్లో చేసి చూపిస్తున్నాను. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని 1/2 కిలో కందగడ్డ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వాటిని ఈ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ కందగడ్డ ఎలా క్లీన్ చేసుకోవాలో నేను కందగడ్డ ఫ్రై చేశాను కదా, ఆ వీడియోలో చూపించాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఉడికేలోగా 1 టీ స్పూన్ ఆవాలని ఈ విధంగా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకుని దీన్ని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కంద ముక్కలు ఉడకాయో లేదో చెక్ చేసుకోవాలండి. ఇవి మరీ ఎక్కువగా ఉడకక్కర్లేదు, 70% ఉడికితే సరిపోతుంది. ఇలా చేత్తో పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉన్నప్పుడు వీటిని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత ఆ వాటర్ని వంపేసి అదే బౌల్లో వేరే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో ఒక కట్ట బచ్చలి కూరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది, ఎక్కువగా ఉడికించక్కర్లేదు. ఇది కూడా ఉడికిపోయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వేరే ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తరువాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇందులోకి పొట్టుతోని మినపప్పు అయితే బాగుంటుందండి. మీ దగ్గర లేకపోతే మీరు మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇవి 1 నిమిషం పాటు వేగిన తరువాత కొద్దిగా కరివేపాకు, 4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తరువాత 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత మనం ఉడికించి ఉంచుకున్న కంద ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇవి గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉండాలండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఉడికించిన తర్వాత మనం మ్యాష్ చేసుకుని వేసుకోవచ్చు కదా అని. అలా చేసుకుంటే ఇవి కలిపేటప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది, అందుకని ముక్కలుగానే ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బచ్చలి కూర ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఆవపిండి ఉంది కదా, అదే ఆవాలతో చేసుకున్న పేస్ట్, దాన్ని కూడా వేసుకుని ఈ 3 కలిసేలాగా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు కంద ముక్కల్ని మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. దాంతోపాటు 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. నేను సాల్ట్ అయితే 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ 2 వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించాలి. మనం మ్యాష్ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ చిన్నగా ముక్కలు ఉండేలా ఉంచుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకుని దాని నుంచి వచ్చే రసాన్ని, చింతపండు గుజ్జుని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జులో ఈ కర్రీ అంతా బాగా ఉడికి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా వాటర్ లేకుండా కర్రీ అంతా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, కార్తీక మాసంలో కంపల్సరీగా తినవలసిన కర్రీ కందా బచ్చలి రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇది బ్రాహ్మణులు చేస్తారండి, వాళ్ళు ఎక్కువగా తింటారు. అందుకోసమని నేను కూడా మీకు ఈ రెసిపీని చూపించాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.
మీలో ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.